హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. కార్తీక మాసం వెళ్ళిపోయింది, మార్గశిరం కూడా నడుస్తుంది. అది కాకుండా అయ్యప్ప స్వామి పూజలు అవన్నీ ఈ టైంలో బాగా జరుగుతూ ఉంటాయి కదా. అంటే మనం పూజ కోసం పూల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా పూలు అయిపోతూ ఉంటాయి. వాటిని పడేయాలంటేనేమో మనకు మనసు ఒప్పదు, అలా అని ఇంట్లో ఉంచుకోలేము. తెల్లారికి దేవుడికి నిన్న పెట్టిన పూలు ఈ రోజుకి పనికిరావు కదా, అలా తీసేయాల్సి వస్తూ ఉంటుంది. వీటిని ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం ధూపం కోన్స్ తయారు చేద్దాము. దానికి పూలన్నిటిని ఇలా విడివిడిగా తీసుకోవాలి. మామూలుగా నేను గులాబీ పూల రేకుల్ని ఎండలో ఆరబెట్టి సున్నిపిండికి వాటి కోసం వాడుతూ ఉంటాను. ఉత్తిగా పడేయటం కన్నా నాకు అది బెటర్ అనిపిస్తుంది. అయితే ఈ పూలు అన్ని రకాలు కలిసిన పూలు, సో వీటితోటి మనం ధూప్ కోన్స్ తయారు చేద్దాం. ఇవి ఎండపొడి ఉన్న చోట ఆరబెట్టుకుంటే మీకు తొందరగా డ్రై అవుతాయి. కాకపోతే మాది అపార్ట్మెంట్ కాబట్టి ఎండపొడి వచ్చే అవకాశం చాలా తక్కువ. సో దట్ నేను ఓవెన్లో పెడదామని అనుకుంటున్నాను. ఓవెన్లో పెడితే కూడా ఇది తొందరగా డ్రై అయిపోతాయి. ఫస్ట్ నేను మైక్రోవేవ్ మోడ్లో 2 మినిట్స్కి పెట్టాను, కానీ తర్వాత 4 మినిట్స్కి మార్చాను. 4 మినిట్స్ అయితే మీకు ఎగ్జాక్ట్గా డ్రైగా గలగల్లాడుతూ బయటకు వస్తాయి. మొత్తం రేకులన్నీ మైక్రోవేవ్లో పెట్టిన తర్వాత ఇలా సౌండ్ వస్తూ ఉంటాయి, అంటే గలగల్లాడుతూ సౌండ్ వస్తాయి. వీటిని చేతితో నడిపితే పొడం కూడా అయిపోతున్నాయి. కానీ ఈ మెత్తదనం సరిపోదు, మనం మిక్సీ పట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. దేవుడికి వేసిన దండలు అవి గుళ్ళవి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎందుకంటే అందులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని. ఈ పూలు కూడా దేవుడికి వాడిన పూలే కదా, ఇందులో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఈ పూలన్నీ మనం మిక్సీ పట్టేసాం కదా, కొంచెం మెత్తగా అయింది. వీటిలోకి కొన్ని వస్తువులు కలిపి మనం కోన్స్ తయారు చేద్దాం. పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం స్మెల్ ఎంతో మంచిది. నేను దీనికోసం ఒక 3 పీసులు తీసుకున్నాను. దీన్ని ఇలా అనేస్తే మెత్తగా అయిపోతుందండి. ఈ పచ్చకర్పూరం మనకి ఇది తొందరగా వెళ్ళటానికి కూడా ఉపయోగపడుతుంది. పచ్చకర్పూరం ఇన్ఫ్లేమబుల్ కదా, అందుకని ఇది కలిపితే ఇది తొందరగా మనకి తొందరగా వెలుగుతుంది. అలా కాకుండా కూడా పచ్చకర్పూరం చాలా మంచిది కూడా. ఈ స్మెల్ చాలా మంచిది, అలాగే ఇది తొందరగా నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ఇది సాంబ్రాణి పౌడర్ అన్నమాట. ఇది నేను ఒకేసారి పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇది కూడా చాలా మంచిది, నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. చాలా మంది ఇంట్లో ధూపం వేస్తూ ఉంటారు కదా వారానికి ఒకసారి. ఇలా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. అందుకని మనం ఇంట్లో కొంచెం సాంబ్రాణి కలుపుతాం. నేను 4 స్పూన్స్ సాంబ్రాణి వేసాను. శాండల్ పౌడర్, ఇది సువాసన కోసం వేస్తున్నానండి. కోన్స్ గుడ్ స్మెల్ రావడం కోసం నేను శాండల్ పౌడర్ కలుపుతున్నాను. తెలిసిందే జవాల్ పౌడర్ ఈ మధ్య బాగా మార్కెట్ లో మనకి దొరుకుతుంది కదా, ఇది చాలా మంచిదని కూడా చెప్తున్నారు. అందుకని ఇది కూడా సువాసన కోసమే కలుపుతున్నాను. అలాగే ఇది చాలా మంచిది కూడా. పునుగు అంటారండి, దీన్ని వెంకటేశ్వర స్వామికి బాగా యూజ్ చేస్తారు. ఇది కూడా సువాసన కోసం నేను ఇందులో కలుపుతున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలి. మీకు ఇది కొంచెం కలర్ బాగుండాలంటే పసుపు కూడా యాడ్ చేయొచ్చు. నేను కలర్ కోసం పసుపు యాడ్ చేశాను కొద్దిగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఇందులో రోజ్ వాటర్తో కలపాలి. ఇప్పుడు కలిపిన వస్తువుల్లో ఏమున్నా ఏం లేకపోయినా పెద్దగా నష్టం ఏం లేదు. రోజ్ వాటర్ కొద్దిగా వేసి తర్వాత కొంచెం వాటర్ వేసి కూడా కలపచ్చు. తర్వాత మనకి ఇది కొంచెం గట్టిగా కాకుండా పల్చగా కాకుండా చేసుకుంటే ఇలా కోన్ మాదిరిగా తయారు చేయడానికి వస్తుంది. మన దగ్గర ఉన్న మొత్తాన్ని ఇలా కోనులాగా తయారు చేసుకుని వీటిని ఎండలో పెట్టుకోవాలి. మాకున్న కొద్దిపాటి ఎండనే నేను అటు మార్చి ఇటు మార్చి మొత్తానికి వీటిని ఎండలో పెట్టాను. ఇలాంటివి బయట కూడా దొరుకుతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎవరి సాటిస్ఫాక్షన్ వాళ్ళది. ఇలా తయారు చేస్తే నాకు ఎందుకో బాగుంటుందని అనిపించింది. మొత్తానికి అతి కష్టం మీద వీటిని ఎండలో పెట్టి ఎండబెట్టాము. ఇవి బాగా ఎండితే గానీ వెలగవు, అందుకని దీన్ని బాగా ఎండబెట్టాల్సి ఉంటుంది. వీటిని అగ్గిపెట్ట కన్నా ఇలా స్టవ్ మీద కాలిస్తే ఈజీగా కాలుతుంది. దీని నుంచి వచ్చే ధూపం మాత్రం ఖచ్చితంగా ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. చూసారా ఎంత బాగా వెలుగుతుందో? స్మెల్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.